మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. యాదాద్రి క్షేత్రానికి సమీపంలో ఉన్న చెరువును ఆలయ అభివృద్ధిలో భాగంగా సుందరీకరించారు. కానీ ఆ చెరువు పక్కనే ఉన్న ఓ పరిశ్రమ అందులోకి వ్యర్థాలను వదిలేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ తంతు MMTS రైలు పనులతో బయటపడింది. ఇంతా జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి రైల్వే స్టేషన్ కు సమీపంలో రాయగిరి చెరువు ఉంది. అక్కడే వేప నూనె, వేపపిండి వంటి ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ ఉత్పత్తులను సేంద్రియ పురుగు మందుల తయారీకి వినియోగిస్తారు. అయితే రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొంతకాలంగా ఈ ప్రాంతంలో యాదాద్రి MMTS ఫేజ్ 2 విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే వ్యర్థ జలాలను నేరుగా రాయగిరి చెరువులోకి కలిపే అనుసంధాన వ్యవస్థ బయటపడింది. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న ఈ పైప్ లైన్ నుంచి సదరు కర్మాగారం గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ జలాలను రాయగిరి చెరువులోకి వదిలిపెట్టేవారు. ప్రాజెక్టు పనులకు అడ్డంగా వస్తున్నాయని, నీరు వెళ్లే దారిని రైల్వే శాఖ వారు మూసివేయడంతో నీరంతా రైల్వే పై వంతెన కిందకు చేరింది. ఈ నీరు నిల్వ ఉండటంతో విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు, రైల్వే కార్మికులు ఈ విషయాన్ని ఈనాడు ఈటీవీ దృష్టికి తీసుకువచ్చారు. ముక్కుపుట్టాలు అదిరిపోయేలా వాసన, కళ్ల మంటతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు దుర్వాసన ఉక్కిరి బిక్కిరి చేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా ప్రొజెక్షన్ చాలా ఇబ్బంది ఉంది. కెమికల్ బోర్లలో కూడా అదే ఇచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. కనుక గొర్రెలకు పంట నష్టం కూడా జరుగుతుంది. ఆ కెమికల్ రావడం వల్ల, బోర్ నుంచే కెమికల్ రావడం వల్ల ఆ వరిసేనుకు చాలా ఇబ్బందిగా అయిపోయి ఆ వరిసేను మొత్తం చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ అట్నే అక్కడ ఉన్న పశువులు మేపుకుంటూ పోతాం కనుక అక్కడ గడ్డి కూడా రాకుండా అవుతుంది. ఆ కెమికల్ అన్నది అక్కడ ఇసిపెట్టడం వల్ల గడ్డి కూడా చనిపోతుంది. పశువులు మేసినప్పుడు పశువులకు కూడా ఇబ్బంది అవుతుంది. గొర్రెలకు, చేపలకు చాలా ఇబ్బంది అవుతుంది. మనుషులు అక్కడ వచ్చినప్పుడు దుర్వాసనగా చాలా ఘోరంగా వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ ముక్కు మూసుకొని పోతూ ఇప్పటికీ చాలా మంది కూడా చెప్పి చాలా వాసన ఘోరంగా వస్తుంది. ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోవాలని అధికారులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. చెరువులో పరిశ్రమ వ్యర్థాలు చేరడంతో మేకలు, గొర్రెలు ఈ నీటిని తాగడం లేదని కాపరులు చెబుతున్నారు. 50 మంది రైతులు 100 ఎకరాల్లో ఈ చెరువు ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తూ ఉండగా ఈ నీరు భూగర్భ జలాల్లో ఇంకిపోతుండటంతో దిగుబడి తగ్గుతోందని చెబుతున్నారు. వరి వేస్తే తాలు, నూక ఎక్కువ శాతం వస్తోందని చెబుతున్నారు. ఈ చెరువు కింద దాదాపు ఒక 400 ఎకరాలు సేద్యం చేసుకోవడానికి ఇక్కడ చెరువు కింద కూడా పొలాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేటువంటిది కింది బోర్లకు వెళ్ళడం వల్ల కూడా వాటర్ కలుషితమయ్యి పంట కూడా దిగుబడి తక్కువ కూడా వస్తూ ఉన్నది. కాబట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క చెరువులోకి ఆ వాటర్ను వదలకుండా ఈ ప్రాంతంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఈ వాసన రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతోటి ఏర్పాటైనటువంటి ఈ బోర్డు కిందనే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇక్కడ మన శిల్పారామం అనేటువంటిది కూడా నిర్మించారు. అక్కడికి యాత్రికులు, పర్యాటకులు కూడా విపరీతంగా వస్తూ ఉన్నారు. గతంలో దాంట్లో బోట్లు వేసి కూడా తిప్పేటువంటి పరిస్థితి కొన్ని రోజులు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క దుర్గంధం, వాసన రావడం వల్ల పర్యాటకులు ఎవరు కూడా ఆ బోట్లలో వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా అయిపోయింది. అదేవిధంగా యాత్రికులకు కూడా ఇక్కడ సేద తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఈ యొక్క పర్యాటకుల కోసం నిర్మించినటువంటి ఈ యొక్క గార్డెన్ ఇవన్నిటి కూడా వృధాగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క వాసన రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వాగులు, చెరువులు, వ్యవసాయ భూములు సహా భూగర్భంలోకి నేరుగా వదలకూడదు. ఈటీపీల ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించటం లేదు. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు మచ్చుకు కూడా కనిపించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం సంస్థ, ఎస్టీపీలు ఏర్పాటు చేసుకోవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.